ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తా కోడలి దొంగ కోళ్ళ 31st దావత్. ఒక ఊరిలో పిసినారి అత్తా కోడలు ఉండేవారు. అత్త పేరు రంగమ్మ, కోడలి పేరు మంగ. ఈ కథలో అత్త పిసినారి అనుకుంటే కోడలు అంతకంటే పిసినారి. పదండి అత్తా కోడలి దొంగ కోళ్ళ 31st దావత్ చూద్దాం. కోడలు మంగ 31st దావత్ చేసుకుందామని అత్తగారిని అడుగుతుంది. దానికి అత్త మనసులో నా పిసినారి కోడలేంటి, ఎన్నడూ లేని 31st దావత్ అంటుంది. ఏంటత్తయ్య ఇంతసేపు ఆలోచిస్తున్నారు? అదే కోడలా 31st దావత్ మరి ఎలా అనేలోపే కోడలు మధ్యలో కలగజేసుకొని, మీరు ఏమి చింతించకండి, నేను రూపాయి ఖర్చు లేకుండా 31st దావత్ ప్లాన్ చేశాను అంటుంది. అవునా, ఎలానే కోడలా? అప్పుడు మంగ, మన ఇంటి పక్క కాంతమ్మ గారింట్లో బోలెడు కోళ్ళున్నాయి, అందులో ఒక కోడిని కొట్టేద్దామని అత్తయ్యకు చెబుతుంది. అప్పుడు దానికి అత్త రంగమ్మ, నీ ఆలోచన చాలా బాగుంది అని మెచ్చుకుంటూ, ఏమో అనుకున్నా కోడలా, నీకు కూడా బాగానే తెలివుంది. మరి ఏమనుకుంటున్నారు అత్తయ్య, ఇత్తొకటైతే చెట్టొకటవుతుందా? ఇదంతా మీ దగ్గర నుండే నేర్చుకున్నా అంటుంది కోడలు మంగ. దానికి అత్త రంగమ్మ, ఓసిని జిమ్మడిపోను, గుడ్డచ్చి పిల్లనెక్కిరిచినట్టుందే అంటుంది కోడలతో. అప్పుడు దానికి కోడలు మంగ, మరి పిల్లికి భిక్షమయ్యని మనం 31st దావత్ ఎలా చేసుకుంటాం? ఇలానే చేసుకోవాలి అత్తయ్య అని చెప్తుంది. అనుకున్నట్టుగానే అత్త రంగమ్మ, కోడలు మంగ రాత్రిపూట అందరు నిద్రిస్తున్న సమయంలో పక్కనే ఉన్న కాంతమ్మ గారి ఇంటికి వెళ్తారు. అనుకున్న పన్నాగం ప్రకారం అత్తా కోడళ్ళు కోడిని దొంగలిస్తారు. ఆ తర్వాత అత్తా కోడళ్ళు ఇంటికి వెళ్ళి కోడిని శుభ్రం చేస్తారు. అత్త రంగమ్మ కోడలతో ఇలా అంటుంది, ఏంటే కోడలా, మన అదృష్టం చాలా బాగున్నట్టుంది, ఇంత సులువుగా కోడి పుంజు దొరికింది. ఆ తర్వాత కోడలు కూర కోసం మంచి మసాలా తయారు చేసి అత్తయ్యకు ఇస్తుంది. అప్పుడు అత్త రంగమ్మ మసాలాలు అన్నీ వేసి రుచికరమైన కోడి కూర వండుతుంది. ఈ మసాలాల వాసనకు పక్కింటి కాంతమ్మ లేచి, ఇంత రాత్రిపూట ఈ వాసనలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటూ ఇంటి నుండి బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు రంగమ్మ ఇంటి నుండి వస్తున్న వాసనను చూసి, ఏంటి వదిన గారు ఇంత రాత్రిపూట వంట చేసుకుంటున్నారు అంటూ రంగమ్మను పిలుస్తుంది. అప్పుడు అత్త కోడలు ఇంటి నుండి బయటకు వచ్చి, అదేమి లేదు వదిన గారు, మా కోడలు 31st దావత్ కోసం కోడి కూర వండుతుంది అంటుంది రంగమ్మ. అప్పుడు కాంతమ్మ, మరీ ఇంత అర్ధరాత్రి 31st దావత్ ఏంటి వదిన గారు? అప్పుడు రంగమ్మ, ఈ కాలం పిల్లలకు సమయం సందర్భం ఉంటేగా అంటుంది కాంతమ్మతో. అప్పుడు కాంతమ్మ, అవును వదిన గారు, ఈ కాలం కోడళ్ళు మన మాట ఎక్కడ వింటారు అంటూ అక్కడి నుండి కాంతమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అత్తా కోడళ్ళు వండిన కూరను మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పెళ్ళికి కూడా భిక్షం వెయ్యని వీరు ఇంత రాత్రిపూట కోడి కూర వండుకుంటున్నారు, నాకు ఎందుకు వీరి మీద అనుమానంగానే ఉంది అని మనసులో అనుకుంటూ నిద్రపోతుంది కాంతమ్మ. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్టు తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు అత్తా కోడళ్ళు. ఇంతలో కాంతమ్మ ఇంట్లో సంక్రాంతి కోళ్ల పందెం కోసం పెంచుకుంటున్న కోడిపుంజు కనిపించదు. కోడిపుంజు కోసం చుట్టుప్రక్కల వెతుకుతుంది కాంతమ్మ. ఎక్కడా కోడిపుంజు కనిపించకపోవడంతో రాత్రి జరిగిందంతా కాంతమ్మకు గుర్తుకు వస్తుంది. ఎప్పుడూ లేని 31st దావత్ చేసుకున్నారు కదా, ఒకసారి రంగమ్మ ఇంటికి వెళ్ళి చూద్దాం అనుకుంటుంది. అలాగే కాంతమ్మ రంగమ్మ ఇంటికి వెళ్ళి వెతుకుతుంది. అప్పుడు